నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు హలో ఇన్వెస్టర్. నేను రఘు. ఈ వీడియోలో పిఈ రేషియో అంటే ఏమిటి గురించి చెప్పుకుందాం. స్టాక్ మార్కెట్లో ఎక్కువగా వాడే పదాల్లో ఈ పిఈ రేషియో ఒకటి. షేర్స్ గురించి ఫండమెంటల్స్ అండ్ అనాలిసిస్ తెలుసుకునే వాళ్ళకి పిఈ రేషియో బాగా యూజ్ అవుతుంది. అసలు ఈ పిఈ రేషియో అంటే ప్రైస్ టు ఎర్నింగ్స్ రేషియో అని అర్థం. మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటే, ఏదైనా ఒక కంపెనీ షేర్ కొనాలనుకున్నప్పుడు ఈ పిఈ రేషియో ఖచ్చితంగా మీరు చెక్ చేసుకుని ఇన్వెస్ట్ చేసుకోవడంలో మీకు హెల్ప్ అవుతుంది. చాలామంది ఇన్వెస్టర్ ఈ పిఈ రేషియోని ఉపయోగించి స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. పిఈ రేషియో ఏదైనా రెండు కంపెనీ షేర్స్ కంపేర్ చేసుకోవడానికి బెటర్గా ఉంటుంది. దీన్ని బట్టి మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. పిఈ రేషియోని చూడడానికి ఒక ఫార్ములా ఉంటుంది. కరెంట్ మార్కెట్ ప్రైస్ ఆఫ్ ది షేర్ బై ఎర్నింగ్స్ పర్ షేర్. ఇప్పుడు ఈ ఫార్ములా గురించి డీటెయిల్గా చెప్పుకుందాం. ఒక కంపెనీ యొక్క నెట్ ఇన్కమ్ మరియు ఆ కంపెనీ ఎన్ని షేర్స్ని ఇష్యూ చేసింది, లేదా ఆ కంపెనీ ఎన్ని షేర్స్ మార్కెట్లో ఉన్నాయి అనేది, వీటి యొక్క పూర్తి వివరాలు కంపెనీ వెబ్సైట్లో ఉంటాయి. ఇప్పుడు ఆ ఫార్ములా యొక్క ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక క్వార్టర్లో కంపెనీ యొక్క ప్రాఫిట్ 1 crore అనుకుందాం. ఆ కంపెనీ యొక్క షేర్స్ 1,00,000 అనుకుంటే, అప్పుడు ఆ కంపెనీ యొక్క ప్రాఫిట్ బై షేర్స్ ₹1,00,00,000 డివైడెడ్ బై 1,00,000 షేర్స్ ఈజ్ ఈక్వల్ టు 100. దీన్ని ఈపీఎస్ అంటారు. ఆ కంపెనీ యొక్క షేర్ ₹1000 అనుకుంటే ఈపీఎస్ 100. కరెంట్ మార్కెట్ ఆఫ్ ది షేర్ బై ఎర్నింగ్స్ పర్ షేర్ 1000/100 ఈజ్ ఈక్వల్ టు 10. పిఈ రేషియో అనేది ఒక ఇన్వెస్టర్ కంపెనీ సంపాదించే కన్నా ఎన్ని రెట్లు ఎక్కువగా చెల్లించి షేర్స్ కొంటున్నారో తెలియజేస్తుంది. అంటే ఇప్పుడు చెప్పుకున్న ఎగ్జాంపుల్ బట్టి కంపెనీ సంపాదించే ₹1 పైన మీరు 10 రెట్లు ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తున్నారని అర్థం. ఇప్పుడు ఒక ఏ అనే కంపెనీ యొక్క పిఈ రేషియో 10 అనుకుందాం. ఇంకో బి అనే కంపెనీ యొక్క పిఈ రేషియో 20 అనుకుందాం. అంటే ఏ అనే కంపెనీ షేర్ ప్రైస్ అండర్ వాల్యూడ్గా ఉంది, బి అనే కంపెనీ యొక్క షేర్ ప్రైస్ ఓవర్ వాల్యూడ్గా ఉంది. కాబట్టి పిఈ రేషియో 20 కంటే ఎక్కువ ఉన్న కంపెనీ యొక్క షేర్స్ మనం ప్రిఫర్ చేయకపోవడం మంచిది. అందుకే స్టాక్ మార్కెట్లో ఎప్పటి నుంచో ఉన్న ఇన్వెస్టర్స్ కూడా పిఈ రేషియో 20 కంటే తక్కువ ఉన్న షేర్స్ని సెలెక్ట్ చేసుకుంటానికి ఆసక్తి చూపుతారు. అలాగని తక్కువ పిఈ రేషియో ఉన్న కంపెనీ షేర్స్ ఇన్వెస్ట్ చేయమని కాదు. 20 బిలో ఉన్నా కూడా ఆ కంపెనీ యొక్క డీటెయిల్స్, దాని మేనేజ్మెంట్ అన్నీ చెక్ చేసుకుని సెలెక్ట్ చేసుకోవాలి. కంపెనీ డీటెయిల్స్ గురించి ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టుగా చెక్ చేసుకోండి. అందుకే ఇన్వెస్ట్ చేయడానికి ఆ కంపెనీ యొక్క పిఈ రేషియో మీద పూర్తిగా డిపెండ్ అవ్వకూడదు. అలాగే పిఈ రేషియోతో పాటు పిఈజీ రేషియో గురించి కూడా తెలుసుకుని ఇన్వెస్ట్ చేసుకోవడం మంచిది. పిఈజీ రేషియో అంటే ప్రైస్ టు ఎర్నింగ్స్ గ్రోత్ రేషియో. ఇది కంపెనీ ప్రాఫిట్స్ గ్రోత్ను పరిగణలోకి తీసుకుంటూ స్టాక్ వాల్యూని గుర్తిస్తుంది. ఈ పిఈజీ రేషియో 1 కంటే ఎక్కువ ఉంటే ఓవర్ వాల్యూడ్గా ఉందని అర్థం. 1 కంటే తక్కువగా ఉంటే అండర్ వాల్యూడ్గా ఉందని అర్థం. పిఈజీ రేషియో 1 కంటే తక్కువ ఉండి కంపెనీ యొక్క వివరాలు తెలుసుకుని ఇన్వెస్ట్ చేసుకోవడం మంచిది. అలాగే పిఈ రేషియో 20 కంటే తక్కువ ఉండి కంపెనీ యొక్క లాభ నష్టాలు, దాని యొక్క డీటెయిల్స్ చూసుకొని ఇన్వెస్ట్ చేసుకోవడం మంచిది. ఒక కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తున్నాము అంటే ఆ కంపెనీ యొక్క డీటెయిల్స్తో పాటు ఈ పిఈ రేషియో మరియు పిఈజీ రేషియోల గురించి ఖచ్చితంగా చెక్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో పిఈ రేషియో మరియు పిఈజీ రేషియో గురించి చెప్పుకున్నాం. ఈ వీడియోలో ఏదైనా డౌట్ ఉంటే కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.